ఇఫ్ ఎ ట్రేడర్ గివ్స్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ అండ్ స్టిల్ గెయిన్స్ 20%, వాట్ ఈస్ ద మార్కప్ పర్సంటేజ్? ఓకే, ఒక వ్యాపారి ముద్రించిన ధరపై 10% డిస్కౌంట్ ఇచ్చాడంటమ్మా. అలా ఇచ్చినా 20% లాభం పొందుంటే ముద్రించిన ధర ఎంత శాతం ఎక్కువ? అమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్కౌంట్ లాభము అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ లాస్ గెయిన్ పర్సంటేజ్ రెండు ఇచ్చాడంటే థర్డ్ మధ్య. కాబట్టి ఎస్పీని ఈక్వేట్ చేయాలి కదా. ఓకే, మా ఫస్ట్ 10% డిస్కౌంట్ కాబట్టి అంటే నేను 100% ఎంఆర్పి అయితే 10% డిస్కౌంట్ అంటే తగ్గించా కదా, అంటే 90% అమ్ముతుంది. 90% కాబట్టి 90% ఆఫ్ ఎంఆర్పి. ఓకే, అప్పుడు నాకు గెయిన్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. అంటే అర్థం ఏంటి? నేను 100% పెట్టి కొంటే 20% గెయిన్ అంటే 20% పెంచామన్నట్టేగా. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 120% అయినా కాదా? ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఈక్వేట్ చేస్తే 120% ఆఫ్ సిపి అలియాస్ కాస్ట్ ప్రైస్. కరెక్టేనా? రైట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మార్కప్ పర్సంటేజ్ అంటే మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడు. ఎంఆర్పి అంటే ఎంఆర్పి అంటే 100% ఆఫ్ ఎంఆర్పినేగా. ఇది ఎంత అనేది కనుక్కుంటే రైట్ క్యాన్సిల్ అవుతాయేమో చూడమ్మా. సో 0 0 క్యాన్సిల్ అమ్మా. 3 3s 3 4s. ఓకే, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లా. సో శుభ్రంగా క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 4 అంటే 400/3% ఆఫ్ కాస్ట్ ప్రైస్. అవునా? 400/3 అంటే సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందమ్మా? 133.33% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఎవడు వీడు? ఎంఆర్పి అంటే ప్రకటన ధర. కరెక్టేనా కాదా? రైట్. 133.33% ఆఫ్ సిపి కాబట్టి అంటే కాస్ట్ ప్రైస్ కన్నా 33.33% పెంచాడు కాబట్టి మార్కప్ పర్సెంటేజ్ ఎంత అవుతుందమ్మా? 33.33%. ఓకేనా?